హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇలాగైతే మండే రోజులాగు చాలా ఎర్లీ మార్నింగ్ లేసాము. మా వారు డ్యూటీకి వెళ్తారు కదా, 6:30 లోపల పనులన్నీ అయిపోవాలి. అసలు స్ట్రీట్ లైట్స్ కూడా చూడండి, అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా ఆఫ్ చేయలేదు, వెలుగుతూనే ఉన్నాయి. 6 లోపే ఉంటుంది, ఈ టైం అంతా 6 లోపే ఉంటుంది. నేను ఇంకా వీధిలో ముగ్గేస్తాను కదా, అది కూడా ఇంకా వేయలేదు. ముందు టీ పెట్టేసుకొని అప్పుడు టీ పొయ్యి మీద పెట్టి నేనైతే ఆ బయట షూట్ చేశాను. ఇంకా చీకటితోనే లేసాం కానీ అప్పుడు బయట అంతా ఇంకా తెల్లవారుండదు, కొంచెం లైటింగ్ వచ్చాక తీద్దాము అనేసి అది తీసేసి మన ఈ లోపల టీ పొంగిపోతాయేమోనని చెప్పేసి టీ దగ్గరికి వచ్చాను. ఈ టీ పెట్టాక బయట సైడు ముగ్గేసేసాను. వీధి గేట్లో మన వీధిలో గుమ్మం ముందు ముగ్గేస్తాం కదా, అదైతే ముగ్గేసాను. ఎందుకంటే ఇంట్లో మనిషి బయట వెళ్ళే లోపల గుమ్మం ముందు మాత్రం ముగ్గేసుకోవాలా అని అంటారు. లోపల అదంతా అయితే నేను ఇంకా ఏమీ చేయలేదు, ఆ ముగ్గేసి వచ్చేసాను. ఈ లోపల టీ కూడా అయిపోయాయి. ఇవన్నీ అయ్యాక నేను మా వారు ఏమంటే డ్యూటీకి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇంట్లో సొరకాయలు చాలా వచ్చున్నాయండి. మన సొర చెట్టుకి ఒక 6-7 కాయల దాకా వచ్చున్నాయి. సరే ఒక కాయ పట్టుకెళ్తాను, వాళ్ళకి ఇస్తాను అని చెప్పేస్తే కొంచెం గోంగూర కూడా ఉండింది. సరే నేను ఆ గోంగూర సొరకాయ అయితే కోసిచ్చాను. ఇంకా ఆకుకూర అదంతా ఉండింది కానీ మార్నింగ్ టైం లేదు, చాలా కోసే అంత టైం లేదు. ఆకుకూరలు అంటే మనం కొంచెం లేట్గా అన్నీ గిల్లి ఇవ్వాలి. మామూలుగా పీకేసి కట్టలు కట్టి ఇచ్చేదైతే పీకేసేయచ్చు, కానీ గిల్లి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మనకు పెరగాలి కదా, మళ్ళీ నెక్స్ట్ మనకు ఆకుకూర కావాలి. అందుకని ఈ సొరకాయ గోంగూర అయితే ఇచ్చి పంపించాను. అంతా శుభ్రంగా కడిగేసాను చూడండి. ఇక్కడ కూడా అంత బకెట్లన్నీ తీసి సర్దేసి ఈ సందు ఇదంతా మట్టి లేకుండా అంత మట్టి ఉండింది కదా, ఇదంతా బైక్ కూడా కడిగేసా, బైక్ కూడా వాటరింగ్ చేసేసి మొత్తం మిషన్కి బట్టలు వేసా, ఉతికేసిందో అయిపోయింది. బెడ్షీట్లు మా వారు డ్యూటీకి వెళ్ళేసరికి 7 అలాగా బయలుదేరి వెళ్ళిపోయారు. 6-7 లోపలే బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ముందు ఫస్ట్ మొక్కలన్నిటికీ వాటరు ఇచ్చేస్తాను. ఈ మధ్య అంతా డైలీ నా వర్క్ ఏంటంటే మార్నింగ్ లేయంగానే ముగ్గులు పెట్టుకోవడమా, తర్వాత మొత్తం వాటర్ ఇచ్చేసుకొని మొక్కలన్నిటికీ వాటర్ పట్టేస్తాను. పైపు ఉన్నది కాబట్టి మొత్తం వాటర్ పట్టేసి ఇంక లోపల అంతా కంగారుగా పడిపోయి ఉంటుంది కదా, అదంతా కూడా ఒకసారి కడిగేస్తాను. అలాగా ఈరోజైతే ఈ మధ్య నేను నాకు డే టైం అయ్యి ఆ మొక్కల దగ్గర అంతా క్లీన్ చేయలేదు. ఆ లోపలంతా శుభ్రంగా క్లీన్ చేసేసాను, చూపెట్టాను కదా, చాలా నీట్గా అంతా పైప్ వేసేసి కడిగాను. ఇంకా అదంతా వీడియో తీయాలంటే అది అంతా చాలా లెంగ్త్ అయిపోతుంది. అందుకని నేను పైప్ వేసి శుభ్రంగా చీపురు వేసి నీట్గా కడిగేసి ఆ బకెట్లు కూడా కుళాయిల దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేశాను. చూసి పెట్టాను కదా అంతా. అది అయిపోయాక దగ్గర 9:30 అలాగ అయిపోయింది. 2 అవర్స్ కంపల్సరీ 2.5 అవర్ పట్టింది ఈరోజైతే. మామూలుగా మొక్కలకి వాటర్ ఇచ్చేసి మొక్కల్లో ఉండే కలుపు అవన్నీ తీసుకుంటాను. మార్నింగ్ టైమే నేను వాటర్ ఇవ్వగానే కొంచెం మెత్తబడుతుంది కదా, మనకి ఎక్కడన్నా కలుపు కానీ అవి తీసేసుకుంటాను. ఇంకేదన్నా పురుగు ఏదన్నా ఉందా అనేది కూడా మార్నింగే చూస్తాను. నేను మార్నింగ్ టైంలోనే బాగా అర్థమవుతుంది ఏదన్నా పురుగు ఏదన్నా ఉందా ఏంటి అనేది. అవన్నీ మొక్కలకి చూసుకుంటా ఉంటాను. అవన్నీ చూసుకొని ఇదంతా కడిగేసరికి నాకు ఆ టైం పట్టింది. ఇంకా టిఫిన్ దోశలు వచ్చి పెట్టాను కదా, అవన్నీ చేసి టిఫిన్ చేశాక కూరకి ఏమీ లేవు. నిన్న రసం పెట్టాను కదా నైటు, ఆ రసం ఉన్నది. సరే దాంట్లోకి సైడ్ డిష్గా ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అని ఈ తోటకూర కోసేసి తాలింపు చేసేద్దాంలే ఈరోజు అనేసి తోటకూర అయితే కోసాను. ఇదంతా కోసి నేను కూర చేసింది అంతా వేరే ఇంకొక వీడియో అయితే పెట్టాను. దీంట్లోనే ఎక్కువ లెంగ్త్ అయిపోద్ది అని చెప్పేసి
ఇదంతా ఈ కొంచెం తోటకూరే వచ్చేసింది. ఇది నా వరకు 2 పూటలకి సరిపోద్ది. తాలింపులాగా వేపుల్లాగా అలాగా చేసుకుంటే ఇది వచ్చేసిందండి. చూడండి కొంచెమే అసలు మన ఇంట్లోనే అది కోసుకొని మనం కూర చేసుకుంటుంటే నిజంగా నేను మొన్న వీడియోలో కూడా మీకు చెప్పాను. మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ నేను చేస్తూ ఉండేది చూసి వాళ్ళు పెంచుకోవాలక్క, నీలాగా పెంచుకొని ఇంట్లో చేసుకుంటే భలే ఉన్నదక్క అనేసి వాళ్ళు వచ్చి నాకు మాట్లాడితే నిజంగా భలే హ్యాపీ అనిపించింది. అబ్బా మనల్ని చూసి కూడా కనీసం ఒకరైనా ఇన్స్పైర్ అయ్యారు, చేసుకోవాలా అనే వాళ్ళలో కూడా ఒక తపన పుట్టింది అనేసి నాకు భలే ఆనందం వేసిందండి. అదైతే అసలు రోజు కూడా ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా చెప్తా ఉన్నాను, ఇలాగ వేసుకోండి అలాగ వేసుకోండి, అంత ఖర్చు ఏముండదు, కనీసం మన కూరగాయలైనా మనం పండించుకుందాము. మనం పెద్ద పెద్దవి పండించుకోకపోయినా కనీసం మన కూరగాయలైనా మనం పండించుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగైతే అట్లా కనిపించింది నాకెందుకు. అది భలే ఆనందం. తలుచుకున్నప్పుడల్లా అమ్మాయి వాళ్ళు చెప్పేది నాకు తలుచుకున్నప్పుడల్లా నాకైతే భలే ఆనందం వేసింది అన్నమాట. ఇంకా ఇదైతే మధ్యాహ్నం వంట అదన్నీ అయిపోయాక తర్వాత ఈవినింగ్ ఇది మళ్ళీ ఈవినింగ్ వాటర్ ఇవ్వాలి కంపల్సరీ. ఈ ఎండలకి ఎలాగున్నది, ఏమాత్రం మొక్కల్ని కొంచెం అశ్రద్ధ చేసినా కూడా మొక్కలైతే డ్యామేజ్ అయిపోతాయి. మనం చేసిన కష్టం అంతా బుడిదలో పోసినట్టే అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఏ పనులు అలాగా ఉన్నా కూడా మొత్తం ముందు అంత నీళ్లు పట్టేది మాత్రం ఆపను, చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు డే టైం కూడా అయిపోయింది కాబట్టి అన్నీ ఇంకా వాషింగు క్లీనింగు అవి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కొన్ని బెడ్షీట్లు కొన్ని బట్టలు ఈరోజు మిషన్కి వేసాను. ఇంకా ఇల్లు క్లీనింగ్ అంటే ఇంకా రేపు మంగళవారం, రేపైతే చేయను. బుధవారం నుంచి ఒక్కోటి ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేయాలి. తిరుమల వెళ్ళాలి మేమైతే. నెక్స్ట్ వీక్ కన్నా వెళ్ళాలి, మొక్కున్నదని నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను. అందుకని ఇంకా మొత్తం ఇల్లు కూడా కొంచెం డీప్ క్లీన్ లాగా అన్నీ చేయాలి. తిరుపతికి వెళ్ళాలంటే చాలా శుభ్రంగా చేసుకొని వెళ్ళాలి కదా. అవన్నీ చేసి నాకు అదే అప్పుడు మా అమ్మని ఇంట్లో ఉంచి వెళ్ళాలి మొక్కలు అవన్నీ చూసుకునేదానికి. నేను అదే అనుకుంటా ఉన్నా, అది అమ్మకి కొంచెం ఈజీగా ఉండేటట్లు ఇవన్నీ ఆమె చేసుకోగలిగేటట్టు ఏర్పాటు చేసి వెళ్ళాలి. మళ్ళా ఇదంతా కష్టంగా ఇప్పుడు నేను చేసినంత చేయలేదు కదా. కొంచెం జాగ్రత్తగా ఎక్కడికక్కడ మళ్ళీ మా బుడ్డగాడితోటి భలే కష్టము. వేగాలంటే చిన్న పని కాదు. మా బుడ్డగాడితో వేగాలంటే అంత మాత్రం ఇంత మాత్రం వేగలేరు. మా అమ్మ కూడా వేగలేదు పాపం. నాకు అదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వాడు చిన్నగా అల్లాడీడు. మేమిద్దరం కనిపించకపోతే రోజు మాత్రము మా వారైనా నేనైనా కనిపిస్తుంటే దానికి హ్యాపీ ఉంటుంది. మేమిద్దరం కానీ కనిపించకపోతే ఇంకా ఫుల్ అల్లాడించుకొని కేకలు పెడతా ఉంటాడు. మరి ఎలాగుంటాడో ఈసారి అయితే చూడాలి. ఫస్ట్ టైం అనమాట. మేము ఇంకా ఒక టైం ఉన్నది కాబట్టి అది కూడా నెక్స్ట్ మీకు చెప్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఈ ఆకుకూర అంతా మేము కోసాను కదా. ఈ కోసిన ఆకుకూరకంతా ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది ఎంత పశువుల ఎరువే. నేను మొక్కలకి ఇంకా వేరే ఎక్స్ట్రాగా ఏమీ ఇవ్వడం లేదండి. తెప్పించాను కానీ ఎప్సమ్ సాల్ట్ వేప పిండి అవన్నీ తెప్పించాను కానీ ఇంకా ఇవ్వలేదు. ఫస్ట్ నుంచి నేను ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసి దగ్గర ఒక 4 months అలాగ అవుతా ఉన్నది. అప్పటి నుంచి ఒక మొక్కన్న 2 మొక్కలున్న ఫస్ట్ నుంచి కూడా పశువుల ఎరువే వేస్తూ ఉన్నాను. ఇప్పుడు పురుగు ఏదన్నా పడింది అని అంటే వేప నూనె తెప్పించున్నాను. వేప నూనె కొట్టుకుంటున్నాను, వాటర్ ఇస్తూ ఉన్నాను, పశువుల ఎరువు వేస్తూ ఉన్నాను. అంతకంటే మేమైతే మొక్కలకి ఇప్పటికైతే ఇంకా ఏమి ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వలేదు. మర్చిపోయా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటున్నాను. ఆ కిచెన్ వేస్ట్ తోటే చేసిన లిక్విడ్, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు అది కూడా ఉన్నది. ఈ 3 అయితే నేను మొక్కలకి ఇస్తూ ఉన్నాను. ఇంకా ఎక్స్ట్రాగా మనమైతే ఏమి ఇవ్వలేదు. చాలా ఆర్గానిక్గా పండించుకుంటున్నాము ప్రతి ఒక్కటి. వాటర్ కూడా నేను పైప్తో వేసిన ఈ ఎరువు వేసాక కొంచెం పైన వాటర్ వేసేస్తే కొంచెం అదంతా లోపలికి దిగద్దని కొంచెం ఒక్కొక్క మగ్గు అలాగా పోసాను వాటికి. ఇంకా మిగతా ప్లాంట్స్కి కూడా మొత్తం రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్కి అన్నిటికి కూడా ఎరువు పెట్టేశాను ఈరోజు. మొన్న ఒకరోజు బయట మొక్కలకన్నిటికీ పెట్టానండి. ఆ రోజైతే వీడియో తీయలేదు. ఇవి లోపల వాటికి పెట్టలేదనమాట. ఈరోజు ఈ లోపల మొక్కలన్నిటికి కూడా ఎరువులు కూడా పెట్టేశాను. ఆ విధంగా అయితే ఈరోజు ఫుల్ గార్డెన్ వర్కే అంతా చాలా వర్క్ ఉండింది. ఎందుకంటే 4 days నుంచి నేను ఎక్కువ సరిగా చేయకూడదని చేయలేదు. ఇంక ఈరోజంతా ఆ మొక్కలకి ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఇంకేమైనా ఎరువులు ఇచ్చుకోవాలా, ఏం చేయాలా అనేసి చేస్తూ ఉన్నాను.
ఇంకా ఆ పనులు అయ్యాక టీ పెడుతున్నాను. ఇది పెద్ద నవ్వు వస్తుంది నాకు. ఈ గ్లాస్ చూస్తూ ఉన్నాను కదా, ఎంతసేపు ఈ గ్లాస్ని చూస్తూ ఉన్నాను. ఏంది అనుకుంటున్నారేమో, నేను పాలు వేయించుకుంటాను కదా, ఆ అమ్మాయి ఒకసారి నాకు చేమిరి వేసుకునేదానికి మజ్జిగ ఇచ్చిందనమాట ఒక గ్లాసులోనే. నేను ఆ గ్లాసు ఆ అమ్మాయికి ఇచ్చేసిన, ఆ పక్క రోజే ఇచ్చాను. మళ్ళీ ఇది ఆ అమ్మాయిదే నాదే, నేను అంత అసలు మతిమరుపు వచ్చేసింది నాకు. ఇది నాదేనా లేకపోతే అమ్మాయిదా, అమ్మాయికి ఇచ్చానా లేదా అనేసి ఎంతసేపు చూశాను ఆ గ్లాసు. ఎందుకంటే ఆ అమ్మాయి గ్లాసు మా గ్లాసు రెండు ఒకటేగా ఉన్నాయి, పేర్లు లేవు వాటి మీద. ఆ రోజు కూడా చెప్పా, లక్ష్మి గ్లాసు మారిపోద్దేమో, మాకు సేమ్ గ్లాస్ ఉంది అని అప్పటికప్పుడే ఇచ్చేసాను. నాకు అసలు అది ఇచ్చింది గుర్తులేదు, కానీ ఆ అమ్మాయి నాకు మజ్జిగేసి ఇచ్చింది మాత్రం గుర్తుంది. నేను ఆ అమ్మాయికి ఇచ్చింది అయితే నాకు గుర్తులేదు. అందుకు ఆ గ్లాస్ ఎంతసేపు పట్టుకొని ఈ పనులన్నీ చేస్తూనే ఉన్నాను, కానీ మైండ్లో మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాను, ఆ గ్లాస్ నాదే అమ్మాయిదా, నాదే అమ్మాయిదా అనేసి. ఒక తట్టు పాలు పోసుకుంటా ఉన్నా కూడా కాస్తా ఉన్న బుడ్డగాడికి పాలు కాసి పోస్తూ ఉన్నాను ఇందులోనే. మార్నింగ్ నుంచి అది ఏమీ తినలేదు. ఇవన్నీ చేస్తా కూడా ఆ గ్లాస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే. అది నాకు మళ్ళీ తర్వాత ఆ అమ్మాయిని వెళ్ళి అడిగి, లక్ష్మి నీ గ్లాస్ ఇచ్చానా లేదా అని అడిగి, అమ్మాయి అక్క నువ్వు ఆ రోజే ఇచ్చావు నాకు అనే ఆ అమ్మాయి చెప్పిందాకా నాకైతే ఇంకా తప్పని తీరలేదు. టీ తాగేసి వెళ్ళాను అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇచ్చానా లక్ష్మి ఈ గ్లాస్ నీదే, నాదంటే నాది కాదక్క నీదేను, నువ్వు ఆ రోజే తెచ్చిచ్చావు మర్చిపోతావు అని చెప్పేసి అని ఆ అమ్మాయి చెప్పింది. అలాగైతే నవ్వు వచ్చిందండి. ఇట్లాగా మీరు ఎవరైనా అలాగ చేశారా? ఎవరికైనా మీకు అట్లాగా అనిపిస్తుందా? ఎప్పుడైనా నాకే అనిపిస్తుందా? నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది. ఒక్కోసారి ఎంతో తెలివిగా ఆలోచించాను అనుకుంటాను, ఒక్కోసారి అయితే అసలు ఇంత తెలివి తక్కువగా ఆలోచించానా, పప్పులో కాలేసానా మర్చిపోయి వెంటనే అన్నట్టు అనిపిస్తుంది మైండ్కి అయితే. ఇంకా ఈ కాఫీ అయి తాగేశాక ఇంక ఈరోజైతే ఏం వర్క్ చేయలేదు. ఈవినింగ్ మధ్యాహ్నం తోటకూర తాలింపు చేశాను కదా, ఈవినింగ్ కూడా అదే ఉన్నది. ఇంకా ఇవన్నీ అయ్యాక అన్నీ కిచెన్లో అన్నీ సర్దేసి ఇలాగైతే ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ చేయండి ఎలాగున్నది అనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.